యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 చదువుతామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం క్షమించండి 40వ వచనం 41వ వచనం నాతో పాటు చదువుతారు అందరు కలిసి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి, కిందది కూడా చదువుదామండి. యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. మరి కొద్ది సమయం దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఆయన లేఖనాలు వివరించిన గాక. దయచేసి అందరూ కూర్చుందామండి. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆయన ఆశీర్వదించిన గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? మరి ఈ సాయంకాల సమయానికి మరి చిన్న వర్తమానం, మరి దేవుడిచ్చిన కొద్ది మాటలు మరి పంచుకోవడానికి ఆయన నడిపింపు మనకి ఆయన అనుగ్రహించిన గాక. అయితే చిన్న వాక్యాంశం అంటే ఏం లేదు. మెస్సియా ఏంటిదండి? మెస్సయ్య. కరెక్ట్గా చెప్పండి, మన తెలుగులో కూడా మెస్సయ్య అని ఉంటుంది. అయితే మెస్సయ్య అనేది మనకి వినడానికి, అంటే ప్రస్తుతం మనమున్న సమయంలో మనం వినడానికి ఎలా ఉంటుందంటే, చాలా పాటల్లో వింటాం మెస్సయ్య అని, చాలాసార్లు వాక్యాల్లో వింటాం మెస్సయ్య అని. కానీ మెస్సియా అనే పదం మనం వింటే మన హృదయాన్ని తాకేదానికన్నా మెస్సియా అనే పదం ఒక యూదులు వింటే వాళ్ళ హృదయం పరితపించిపోతుందండి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకంతా వాళ్ళు దేనికోసం ఎదురు చూశారంటే ఆ ఒక్క పదం, మెస్సయ్య 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 మెస్సయ్య. మరి దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఆ మెస్సియా మన మధ్యలో కూడా ఉంటాడు. ఆయన నేను నమ్ముతున్నా మన మధ్యలో కూడా వస్తాడని. అయితే ఈ మెస్సియా అనే పదం అర్థం ఏంటి అంటే మనందరం తెలుసు. ఇప్పుడు చదివాం కదండి. అదేంటి స్లో చెప్తాను, తెలిసిందే కదా. మెస్సియా అంటే అభిషేక్తుడు. సరే, క్రీస్తు అంటే క్రీస్తు అన్న అభిషేక్తుడే అండి. అయితే ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, క్రీస్తు అనేది గ్రీకు భాష నుండి తీయబడిన పదం, అది మెస్సియా అనేది హీబ్రూ భాష నుండి తీయబడిన పదం. అయితే ఈ మెస్సియా అనే పదం పాత నిబంధన గ్రంథంలో మీరు లేఖనాలు అన్నిట్లు మీరు గమనిస్తే, ఎప్పుడైనా యూదులు వాడే గ్రంథాన్ని తోరా అంటారండి. తోరా అంటే 5 బుక్స్ కలిపి ఉంటాయి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 గ్రంథాలు కలుపున దాన్ని తోరా అంటారు. దాన్ని చదవాలంటే కూడా దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు రావాలి ఒక ఎవరిస్ట్కి వచ్చి, అంటే ఒక పిల్లవానికి వచ్చే వరకు చదివినవారు. వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తారంటే దేవుని యొక్క లేఖనానికి, వాటిల్లో కొన్ని అధ్యాయాలు ఈ తోరాను మిగతా వాటిలైతే కొన్ని పరమగీతాలు అయితే వాళ్ళ చదువును కూడా చదవనరు ఒక వయసు వచ్చే వరకు. ఎందుకంటే దానిలో ఉన్న దైవికమైన కార్యం ఏంటో వాళ్ళకి అర్థమయ్యే వరకు. మనం ఇక్కడ చాలా బైబిల్ని తీసిపారేసిన డైరీ బుక్లా వాడతాం, కానీ చాలామంది అలా వాడతారండి. కానీ యూదులకి తోరా అవంటే ఎలా అంటే వాళ్ళ హృదయం దేవుడి మీద మామూలు ప్రేమ ఉండదండి వాళ్ళకి. నువ్వు దేవుని గౌరవిస్తే దేవుని యొక్క గ్రంథాన్ని కూడా నువ్వు గౌరవిస్తావు. అయితే ఆ తోరా ఎప్పుడైతే ఉంటుందో మీరు గమనిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య చేసే అంతసేపు పరిసయ్యులు ఏమడిగినా వాళ్ళు ఏమంటారంటే, మా ప్రవక్త అయిన మోషే, మా ప్రవక్త అయిన మోషే, మా ప్రవక్త అయిన మోషే అని ఏమంటాడంటే, మీ ప్రవక్త మోషే, మీ ప్రవక్త ఓకే, మోషే ఇలాగూ చెప్పాను, మోషే ఇలా చెప్పాను. అయితే ఈ మోషే 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 అని చెప్పిన ఈ తోరా అన్నిట్లో మీరు ఎతికి, ఇప్పుడు మనం కొంతసేపు యూదుల గురించి మాట్లాడదాం. ఈ యేసు ప్రభు వచ్చే సమయానికి ఈ మెస్సియా గురించి ఏదైనా తోరా గ్రంథాల్లో ఉన్నదా అంటే, ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కలిపి తోరా అంటారు. అయితే ఈ 5 ఏదైనా ఇదే వాళ్ళ కొలమానం అండి. తోరా అనే వాళ్ళకి కొలమానం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నది? ఇది కొంచెం యూదులకి సంబంధించినదిలా ఉంటుంది ఈ చిన్న బిట్. అయితే ఎప్పుడైతే మీరు కానీ గమనించి ఈ మెస్సియా అనే పదం ఏదైతే యూదులు వాళ్ళ ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనకాడిని, అంటే వాళ్ళ ఆశ వాళ్ళ బ్రతుకు మొత్తం దేని కొరకంటే ఒకటే, మా మధ్యలోకి
ఆ రోజే కాదండి, ఈ రోజున మీరు యూదులు తలుపు కొట్టినా వాళ్ళు ఒకటే వాళ్ళు వెతికేది ఏమనంటే మాకు మెస్సియా రావాలి, మాకు మెస్సయ్య రావాలి, మాకు మెస్సయ్య రావాలి, మా మెస్సయ్య రాబోతున్నాడు, మా మెస్సయ్య రాబోతున్నాడు, మా మెస్సయ్య రాబోతున్నాడు. నిజానికి యూదులు మెస్సయ్య అన్నట్టు వధువు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు రాబోతున్నాడు, ఆయన నా కొరకు రాబోతున్నాడు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు ఏ కార్యాన్ని చేయడండి. నీకేమి కావాలన్నా ముందు నీలో ఎక్స్పెక్టేషన్ అనేది అవసరం అండి. అంటే నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత నీకేముండాలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి. ఏమనంటే ఒక ఆశ, ఏమనంటే నేను ఈరోజు వచ్చానంటే వెళ్ళే లోపల ఖచ్చితంగా నువ్వు ఒకవేళ బలహీనత చేత వస్తే నేను వెళ్ళే లోపల దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరచగలడు అని నువ్వు ఎక్స్పెక్టేషన్తో నువ్వు వస్తే తిరిగి దేవుడు ఎక్స్పెక్టేషన్ నువ్వు ఏది ఆశిస్తే దేవుడు అదే నీకు ఇచ్చి పంపిస్తాడు. ఎంతమంది కోరుతున్నారండి? ఒకవేళ నువ్వు దేవుడు నాతో మాట్లాడాలి అని నువ్వు కోరితే నేను సిద్ధపడకపోయినా నాలో ఉండి కూడా నీతో దేవుడు మాట్లాడగలడు. కారణం ఏంటి? నీ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఏది ఆశిస్తే నువ్వు ఆశించిందే దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇంకోటి చెప్తున్నా ఏమనుకోమంటే, ఒకవేళ సుదర్శ చెప్పే దాంట్లో తప్పేముంటుంది, తప్పు ఒకటైనా దొరుకుద్ది అని ఆశతో నువ్వు వస్తే నీకు ఖచ్చితంగా 100 తప్పులు దొరుకుతాయి. ప్రవక్త అంటున్నాడు ఒకవేళ నా మెసేజ్ నువ్వు విన్నా నీకు దొరుకుతుంది అంటే నువ్వు ఏది ఆశతో వస్తే దేవుడు నీకు అదే ఇస్తాడు. కానీ వీళ్ళ ఆశ అంటే మెస్సయ్య 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 మెస్సయ్య. అయితే ఈ 5 గ్రంథాల్లో వెతికి అసలు వీళ్ళకి మోషే చెప్పిన వాటిల్లో ఎక్కడైనా మెస్సయ్య అనే పదం ఉన్నదా అంటే ఉన్నదండి. అయితే మీరు బైబిల్ మొత్తాన్ని మీరు చదివి మెస్సయ్య అనే పదం మీరు ఎన్నిసార్లు యేసు ప్రభు అనే పేరు మీరు చదువుంటారు బైబిల్లో? యేసు అని లెక్కపెట్ల చాలాసార్లు ఉంటుంది కదా. అదేంటండి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అడిగినట్టు వేరే క్లాస్ వాళ్ళది. బైబిల్లో మీరు యేసు అనే పేరు ఎన్నిసార్లు చూశారు? చాలాసార్లు చూసారా? ప్రభు అనే పేరు ఆ పదం చాలాసార్లు చూసారా? యెహోవా అని, మెస్సియా అని 4 సార్లు ఉంటుందండి. బైబిల్ గ్రంథం మొత్తాన్ని మీరు గమనిస్తే మెస్సియా అని 4 సార్లు ఉంటుంది. 2 సార్లు పాత నిబంధన గ్రంథంలో దానియేలులో ఉంటుంది, 2 సార్లు యోహాను గ్రంథంలో యోహాను సువార్తలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ ఎతికితే, హీబ్రూ వాటిలో కూడా ఎతికితే. కానీ ముందు కూడా ఉన్నది. వాస్తవానికి ఆ మెస్సియా అని ఏమున్నదో ఒక్కసారి చూసి ముందుకెళ్దాం. లేవియాకాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. చదవండి, ఎవరైనా చదవండి, పర్లేదు. ప్రజలు అపరాధులు అగునట్లు ఎవరండి? అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు అర్పింపవలెను. మీకు ఇక్కడెక్కడ కనబడింది ఆ మెస్సయ్య అనే పదం? కనబడలేదా? మీరే కదండి చదివింది. అభిషక్తుడు. మెస్సియా అంటే అర్థం ఏంటండి? అభిషక్తుడు. కానీ ఇక్కడ రాసినప్పుడు ఆ పదం వాడారు, అంటే అభిషక్తుడు, మెస్సియా. అయితే కానీ ఇప్పుడు ఇంకో గ్రంథం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనం అండి. ఇక్కడ చెప్పబడుతున్న అభిషక్తుడు ఎవరంటే మనం లేవియాకాండంలో చదివింది ఒక ప్రధాన యాజకుడి గురించి చెప్తున్నారు. ఒక యాజకుని గురించి ఏమనంటే వారు దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకంగా వేరు చేయబడిన వారండి. అయితే ఇక్కడ ఇంకోసారి ఉన్నది, ఇది ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలండి. తిరుగుబాటు మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును. అక్కడ అభిషక్తుడని రాసున్నదా అండి? అది ఉన్నదా లేదా అండి? అదేం చదివారు కదండి ఇప్పుడే. ఉన్నదా లేదా అభిషక్తుడు అని? అయితే ఈ అభిషక్తుడు మన లేవియాకాండంలో చదివిన అభిషక్తుడు కాదండి. 2 చోట్ల అభిషక్తుడు అని ఉంది. అక్కడ ఏమనంటే మీరు గమనించండి, మెస్సియా అంటే అర్థం ఏంటంటే అభిషేకం, అభిషక్తుడు అని. అయితే 3 కార్యాల్లో మీరు అభిషేకం అనేది చూస్తారు. ఒకటి, ఎప్పుడైతే దేవుడు సౌలును కొట్టివేయాలనుకున్నాడో వెంటనే సమూయేలుతో ఏమంటాడంటే, ఓ సమూయేలు, సౌలు నా మాట వినట్లేదు, కానీ దయచేసి నీ బుడ్డి కాదు కానీ నీ కొమ్ముని తైలముతో నింపి
యెషై కుమారుడు ఎత్తుకు నువ్వు యెషై వాని యొక్క ఇంటికి వెళ్ళి నువ్వు నేను అక్కడ ఎవరిని చూపబోతున్నానో వాడిని నువ్వు రాజుగా అభిషేకం చేయి. వెంటనే అతను ఎప్పుడైతే తీసుకెళ్ళి నువ్వు రాజు అవుతావు అని చెప్పట్లేదు, కానీ తైలాన్ని తీసుకొని అభిషేకం చేస్తాడు. ఏమనంటే ఈ రోజు నుండి దేవుడు నిన్ను రాజుగా దేవుడు నియమించబోతున్నాడు అని. ఎంతమందికి అర్థమవుతున్నదండి? రెండవదిగా ప్రవక్తలకి వాడేటప్పుడు కూడా ఎనాయింటింగ్, ఒకరి నుండి మరొకరికి అభిషేకం వెళ్ళడం. మూడవది యాజకుని నియమించేటప్పుడు కూడా ఈ రోజు నుండి యాజకత్వం, ఆ రోజు నుండి యాజకత్వం అన్నారు. కానీ ఒక యాజకుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలంటే కూడా మీరు అహరోన్ని గమనిస్తే అహరోను మీద మోషేనే తన యొక్క అంటే దేవుడు చెప్పినట్లుగా అభిషేక తైలాన్ని చేసి, ఓ అహరోను నువ్వు చెప్పిన డ్రెస్ అంతా నువ్వు పర్ఫెక్ట్గా వేసావు, దేవుడు చెప్పింది మొత్తం గుడారం అంతా బాగున్నది, కానీ నువ్వు లోనికి వెళ్ళాలంటే నీ మీద ఖచ్చితంగా అభిషేక తైలం పోయబడవలన అహరోను అని ఎప్పుడైతే ఆ తైలాన్ని పోసారో అప్పటి నుండి ఏమవుతాడంటే అభిషిక్తుడు అవుతాడండి. అప్పటి వరకు సామాన్య ప్రజల్లో ఒకడు, కానీ ఇప్పుడు ఏమనంటే దేవుని పరిచర్య కొరకు వేరు చేయబడినవాడు, దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకపరచబడినవాడు, దేవుని పరిచర్య కొరకు దేవుని చేత ఎంపిక చేయబడినవాడు. ఇక్కడ ఎంతమంది అభిషక్తులు ఉన్నారండి? అయితే దేనికి అభిషక్తుడు సుదర్శన్ అంటే ఒకవేళ నేను ఫాస్ట్గా మెసేజ్ చెప్తే అభిషేకం చెప్పినట్ట, లేకపోతే ఫాస్ట్గా పాటలు పాడితే అభిషేకంతో పాడినట్ల, లేకపోతే గట్టిగా చప్పట్లు కొడితే అభిషేకం అంటే కాదు. నీ జీవితం ఎప్పుడైతే దేవుని కొరకు ప్రత్యేకపరచబడి దేవునికి ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఎప్పుడైతే అందరి నుండి సంఘంలో నుండి అంటే సంఘంలో నుండి కూడా నీ ఇంటి వారిలో నుండి కూడా తోటి వారిలో నుండి క్రీస్తు కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకపరచబడిన జీవితాన్ని జీవిస్తావో అప్పుడు చెప్పవచ్చునా అభిషక్తుడు అని? ఆమేన్. అయితే గమనించండి, కానీ ఇప్పుడు ఒరిజినల్ ఇదైతే మీరు పాత నిబంధన గ్రంథాల్లో చూస్తే అభిషక్తుడు అని కనబడేది. కానీ ఎప్పుడైతే ఈ యోహాను యొక్క సమయానికి వచ్చేసరికి బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పుట్టుకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మనందరికీ తెలుసు అది. కానీ ఎప్పుడైతే దాదాపు యోహాను 9 సంవత్సరాలు దాదాపు ఆ వయసులో ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నాడో ప్రజలందరి మధ్యలో గమనిస్తున్నాడు. వాళ్ళందరిలో ఒక ఆశ ఏమున్నదంటే చాలామందిలో ఈ రోమా గవర్నమెంట్ మమ్మల్ని చాలా హింసిస్తున్నది, చాలామంది మా మీద పన్నులు విధిస్తుంది, మాకు శిక్షలు విధిస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మాకు లేఖనాల్లో దానియేలు గ్రంథంలో చూసినా, మోషే ద్వారా చూసినా, ముందున్న లేఖనాల్లో యెషయా ద్వారా చూసినా మమ్మల్ని ఈ బానిసకట్ల నుండి విడిపించే ఒక మెస్సియా రాబోతున్నాడని వాళ్ళు ఎప్పుడూ రాత్రి పగలు వాళ్ళ ఆశ ఎలా ఉండేదంటే మా కోసం ఒక మెస్సియా వస్తాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు వాళ్ళ కళ్ళలో ఒక ఆశ ఉండేదని, ఏమనంటే మా కోసం ఒక మెస్సియా రాబోతున్నాడు. వాళ్ళు గ్రంథాన్ని చదివేటప్పుడు కూడా వాళ్ళకి క్యాప్ లాంటిది ఒకటి ఉంటుంది. వాళ్ళు చాలా వేదనతో చాలా ఆశతో, మనం ఎలా చదువుతామంటే బైబిల్, కానీ వాళ్ళు ఎలా చదువుతారంటే మీరు ఎప్పుడైనా చూడండి, యూదులు చదివేటప్పుడు గ్రంథాన్ని ఇలా పట్టుకొని ఏమంటారంటే దాన్ని క్రైమ్ వాళ్ళ ఏడ్పుల గోడ అని ఉంటుందండి. మీరు ఇప్పుడు గమనించిన గోడ ఇలా ఉంటే క్యాప్ లాంటిది ఇలా ఉంటుంది. వాళ్ళు గ్రంథాన్ని చదివేటప్పుడు ఇలా ఏడుస్తూ వాళ్ళ కన్నీళ్లతో ఇప్పటికీ ఉంటాయి. వాళ్ళు చదివేటప్పుడు కూడా ఇలా ఊగుతూ ఇలా వాళ్ళకున్న మర్యాద అది. ఇలా చదివేటప్పుడు వాళ్ళ ఆశ ఏమనంటే మేము ఒక ప్రత్యేకమైన జనాంగం, ప్రజల్లో ఎంతోమంది ఉన్నారు కానీ మేము మాటికి ఒక ప్రత్యేకమైన జనాంగం, మాకు ఇవ్వబడిన గ్రంథం అన్ని గ్రంథాల వంటిది కానీ ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం ఇది. ఎందుకంటే లేఖనములో సున్నాయినా పొల్లైనా తప్పిపోయే ప్రసక్తే లేదు కనుక ఈ లేఖనం ఏం చెప్తే చెప్పినట్టు జరిగి తీరాలి. బయట వాళ్ళ కళ్ళల్లో ఎక్కడ చూసిన ఆశ, మెస్సియా పుట్టబోతాడు. అయితే నిజానికి మీరు యోహాను యొక్క ఆ జనన విధానం చూడంగానే అప్పటికి ముందే చెప్పాడు ఏమనంటే దేవుని దూత ద్వారా యోహాను చెప్పబడినప్పుడు కూడా ఇదిగో నీ భార్య గర్భవతి అయింది, నువ్వు మళ్ళీ ఒక కుమారునికి నువ్వు జన్మనివ్వబోతున్నావు ముందున్న లేఖనాల ప్రకారం అంటే ఎప్పుడైతే అనుమానించాడో వెంటనే దూత చెప్పినట్లుగా కొద్ది కాలం వరకు నువ్వు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే యోహాను పుట్టిన తర్వాత అక్కడ అందరిని అడుగుతున్నారు ఏమనంటే సరే ఈ బిడ్డకి ఏం పేరు పెడదాం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చెప్తూ ఉండగానే వెంటనే ఇప్పుడు యోహాను దగ్గరకు వచ్చి యోహాను నువ్వేమంటావు ఏ పేరు పెడదాం అనగానే అప్పుడు వరకు వీళ్ళందరూ ఎరుగుదురండి ఏమనంటే అతను దేవాలయంలోకి వచ్చిన తర్వాత మాట్లాడలేకపోతున్నాడు, ఎవరితోనూ సంభాషించలేకపోతున్నాడు. ఏమైనా ఒకేలా అన్నం తినాలి అంటే ఏమైంది ఆయనకంటే దూత దర్శనం ఇచ్చింది. కానీ ఎప్పుడైతే యోహాను పుట్టిన తర్వాత చుట్టూ చాలామంది జనం ఉన్నారు, వాళ్ళంతా నిలబడి ఉన్నారు. ఏ పేరు పెట్టబోతున్నారు వెంటనే ఎప్పుడైతే యోహాను అని రాస్తా వెంటనే దేవుడు ఏం చేశాడంటే నాలుకని దేవుడు సడలించాడంటండి. దేవుడు కారణం ఏంటంటే దేవుడు ఒక రోగానికి అనుమతించగలడు, రోగాన్ని తీయగలడండి. ఆయన కేవలం నాలుకే కాదు కానీ అన్ని దేవుడు మన నరాలు అన్ని సడలించును గాక ఈ రోజు రాత్రి కాలం అందున
ఎప్పుడైతే ఒక్కసారి యోహాను యొక్క నాలుక సడలినదో అప్పటి వరకు రాస్తా సైకిల్ చేసేవాడు, ఒక్కసారి అభిషేకం అతని మీదకి రాగానే ఈ కుమారుని పేరు యోహాను అనబడును అని చెప్తున్నాడు. అందరికి ఒకలాంటి భయం అనిపించినది. ఏమనంటే అసలు 400 సంవత్సరాల పైగా మన మధ్యలో దేవుడు కానీ, దూత కానీ, ప్రవక్త కానీ ఇటువంటిది ఏమీ లేకుండా ఉంటే మన మధ్యలో ఈ అద్భుతం ఏంటి, ఈ జరిగిన అద్భుతం ఏమని వెంటనే వారందరి కన్నులు ఎక్కడికి పడినాయి అంటే ఇప్పటి వరకు జకరియా కానీ వెంటనే బిడ్డ మీద పడుతున్నది. ఈ బిడ్డ ఎదిగిన తర్వాత సామాన్యుడు కాదు, కానీ ఇప్పుడు జకరియా అక్కడ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ప్రవచనం చెప్పినట్లుగా ఎత్తి పాట పాడబోతూ ఉంటాడు దేవుని కొరకు. ఏమనంటే, ఓ బిడ్డ, నువ్వు సర్వోన్నతుని యొక్క ప్రవక్తి అనబడదు నువ్వు. ఎందుకంటే ఇంతకాలం మనం వేదనల చేత ఉన్నాము, కానీ ఇశ్రాయేలు దేవుడు మనల్ని కరుణించిన చేతన దావీదు యొక్క చిగురు ఎవరైతే ఉన్నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే కదా, ఆయన రాబోతున్నాడు కనుక ఇక మీదట ఆయన తన ప్రజల మీద కటాక్షము చూపబోతున్నాడు. నువ్వు ఆయనకే ముందుగా వెళ్ళే ప్రవక్తవు నువ్వు అవ్వబోతున్నావు అనగానే వారందరికీ ఎలా ఉన్నదంటే, ఇప్పుడు వరకు ఏ మెస్సియా 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 అని విన్నామో ఈరోజు మెస్సియా చరిత్రలో లేడు, కానీ యోహాను ఇక్కడ ఉన్నాడంటే మెస్సియా కూడా ఎక్కడో ఉండి తీరాలి. ఆయన ఎంతమందికి అర్థమవుతున్నదండి? ముందు చెప్పే వ్యక్తి వచ్చాడంటే వెనకొచ్చే వ్యక్తి ఆల్రెడీ ఎక్కడో ఉండి తీరాలి. ఆయన అక్కడ ఈరోజు ప్రవక్త వచ్చాడంటే ఆయన అక్కడ కూడా ఎంతో దగ్గరలోనే ఉన్నది కనుక ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? యూదులకున్న ఆనందం కన్నా మన ఆనందం ఇంకా ఎక్కువగా ఉండి తీరాలి. కారణం అంటే దేని కొరకు చరిత్ర ఎదురు చూసినదో ఎదురు చూసే క్షణంలో పెట్టలేదు, కానీ దేవుడు చరిత్ర ఎదురు చూసింది, కానీ మనమైతే కళ్ళ ముందు చూసే క్షణాల్లో దేవుడు పెట్టి ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ఎప్పుడైతే ఈ బిడ్డ ఎదుగుచూ ఉన్నాడో అందరూ అనుకున్నారు ఏమనంటే అందరి బిడ్డలు ఒకటి, కానీ అతని వెనుక వాక్యం ఏమంటుందంటే ప్రభువు యొక్క హస్తము ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మీ చిన్నవాళ్ళు కూడా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలని, మీకు కూడా ఆయన యొక్క హస్తం తోడుగా ఉండాలని. ఎప్పుడైతే ఆ బిడ్డ కదులుచూ ఉన్నాడో, బిడ్డ ఎదుగుచూ ఉన్నాడో, సడన్గా ఒక రోజున నిదానంగా దేవుడు తన తల్లిని తీసేశాడంట. నిదానంగా దేవుడు తన తండ్రిని తీసేశాడు. వెంటనే వాళ్ళు అనుకున్నారు ఏమనంటే, అరే దేవుడు అన్యాయం చేశాడు, మేము మెస్సియా కోసం చూస్తున్నాం, ఇతని గురించి మా వాగ్దానాలు ఉన్నాయి, ఇవి నిదానంగా చూసరికి ఎక్కడ చూసినా యోహాను కనబడట్లేదు. యోహానేడి అనగానే కారణం ఏంటి అంటే దేవుడు ఎప్పుడైనా నీ నుండి కానీ తన యొక్క చిత్త ప్రకారంగా ఒక వ్యక్తిని దూరపరుస్తాడు, కానీ వ్యక్తిని తీసిన వెంటనే ఆదరణ నీకు దూరపరచడు, మళ్ళా దేవుడు నీకు ఆదరణ ఇచ్చి నిలబెడతాడని. కారణం ఏంటంటే అప్పటి వరకు జకరియా కరెక్ట్గా ఆ ఎదిగే సమయంలో సరిగా అది ఎటువంటి వయసు అంటే తండ్రి తన కుమారుని చేయపట్టుకొని బయట ప్రపంచాన్ని చూపించే వయసు అండి. అది బయట ప్రపంచాన్ని చూపించే వయసు. ఏమనంటే మీరు గమనించండి, చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు తల్లి ఒడికిందా తల్లి చెంగు అనుకుంటారు, కానీ ఎదిగే సమయంలో ఏం కోరుతారంటే ప్రపంచం ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు జకరియా చేతిని దేవుడు తీశాడు, కానీ పరలోకం నుండి దేవుడు తన చేతిని పంపుతున్నాడు. యోహాను, నీ తండ్రి దూరం అయ్యాడు కానీ నేను దూరం అవ్వలేదు యోహాను. అక్కడ అందరూ అనుకుని ఇతను అనాథ, కానీ దేవుడు అంటే ఇతను అనాథ కాదు అని. ఎప్పుడైతే అందరూ యోహాను వెంక చూస్తున్నారు, కానీ దేవుడు ఏమన్నాడంటే గో రైట్, గో లెఫ్ట్, గో రైట్, గో లెఫ్ట్. చిన్నపిల్లోడు అతను ఎప్పుడైతే పట్టణం, ఎంతమంది మెలకుగా ఉన్నారండి? పట్టణంలో ఉండే అరణ్యంలోనికి ఎప్పుడైతే దేవుడు తీసుకెళ్తున్నాడో మ్యాప్ ఎవరిదంటే దేవుని యొక్క మ్యాప్ అండి. అది వాస్తవానికి అసలు మీరు గమనించండి, ఇదే స్థలంలో ఎవరైనా పిల్లోడు ఒకవేళ ఒంటరిగా వెళ్తే మీరు వెంటనే అడుగుతారు ఎక్కడికి పోతున్నావు అని. కానీ దేవుడు అందరి కళ్ళను కప్పుతున్నాడు. కారణం ఏంటంటే, యోహాను నువ్వు వాళ్ళకి వీళ్ళకి ముందు కాదు, కానీ నిజమైన అభిషక్తుడు ఎవరైతే రంగం మీదకి రాబోతున్నాడో అతని ముందు నువ్వు కేకవే శబ్దముగా నువ్వు ఉండాలి. అక్కడ అరణ్యంలో కేకవేయని శబ్దం నువ్వే కనుక నీకు ఒక ట్రైనింగ్ నేను ఇవ్వాలి కనుక ఎప్పుడైతే యోహాను వేరు చేస్తే ఎవరికి అర్థం కావట్లేదు. ఏడు యోహాను దేవుడు ప్రజలందరూ కన్నులు మూసాడు. యోహాను ఏడి అంటే మోషేని దాచిన దేవుడే, ఏలియాని దాచిన దేవుడే. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? వాళ్ళని దాచిన దేవుడే యోహాను కూడా దేవుడు దాయడం మొదలు పెట్టాడండి. ఈ యోహాను ఎప్పుడైతే అరణ్యం లోపలికి తీసుకువెళ్తున్నాడో అప్పుడు వరకు ఒక సున్నితమైన జీవితాన్ని జీవించాడు. అప్పుడు వరకు ఒక అంటే కంఫర్ట్ఫుల్ లైఫ్, మన పిల్లలు ఎలా ఉంటారో అలా ఉన్నారు. కానీ ఎప్పుడైతే అడవులోనికి వెళ్తున్నదో దేవుని యొక్క ఆత్మ నడిపిస్తున్నది, నువ్వు లోనికి వెళ్ళు. మొత్తం చెట్ల పొద అడవులు అరణ్యంగా కనపడుతుంది. కానీ ఎప్పుడు అతను ఇంతకుముందు వెళ్ళిన స్థలం కాదు అది. కానీ ఎప్పుడు ఒకటి మాటికి చెప్పగలరు, కానీ అరణ్యంలో అడుగు పెట్టగానే ఒకటి అనిపిస్తుంది, కరడును పిలిచినట్లుగానే లోనికి రా. కారణం ఏంటంటే అతని మీద ఉన్న అభిషేకం ఎవరిదంటే ఏలియా మీద ఉన్న అభిషేకమే తిరిగి వస్తున్నదండి. ఎంతమంది ఆమె అని అంటారు ఆ విషయంలో? ఏలియా ఎప్పుడు అడవిని ప్రేమించేవాడైనా, ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడేవాడైనా, అదే అభిషేకం ఇప్పుడు ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను మీద ఉండగానే ఇతను కూడా ఏమి ఇష్టపడుతున్నాడు? అడవులనే ఇష్టపడుతున్నాడండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ కాల ప్రవక్త ఏం చేశాడంటే ఆయన కూడా ఎప్పుడు ఏమంటాడంటే నాకు ఎక్కువ వేటాడడం ఇష్టం. కారణం ఏమయ్యా?
ఒకవేళ ఏలియా ఆత్మ బాప్తిస్మ ఇచ్చే యోహాను అలా చేస్తే, బాప్తిస్మ ఇచ్చే యోహాను మీద ఉన్న అదే అభిషేకం మళ్ళీ ప్రవక్త మీద అలా చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్న అభిషేకం నిన్ను నన్ను ఏం చేయాలని ఎంతమందికి అర్థమైనదో అండి? ఒకవేళ ప్రవక్త మీద ఉన్న అభిషేకం అతని అడవుల్లోనికి తీసుకువెళ్తే, యేసుక్రీస్తు ఆయన మీద ఉన్న ఆత్మన మనకి ఇచ్చాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన ఏలియాగా ఇప్పుడు వాస్తవానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను అక్కడికి వెళ్ళేటప్పుడు, ఆ యోహాను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు అతను అందరి మధ్యలో పెరిగినోడు, ఒంటరిగా వెళ్ళలేడు అక్కడికి. కానీ ఏమవుతున్నదంటే ఆత్మ అతన్ని వేగిర పెడుతున్నది. ఆ స్వభావం ఏమంటుందంటే, నువ్వు అడవిలోనికి. నేను అనేది, ఒకవేళ మనిషి మీద ఉన్న ఆ యొక్క అభిషేకం అలా చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ స్వయంగా నీ మీద నా మీద కుమ్మరిస్తే అది ఎంతటి ప్రభావం చూపాలి మన మీద? ఎంతమంది ఆమేనంటారండి ఈ విషయంలో? అది ఎటువంటి మార్పు తేవాలి మన జీవితంలో? ఇది అడవిలోనికి నేను నెట్టదు, కానీ వాక్యంలోనికి నేను నెడుతుంది. ఈ ఆత్మ వాక్యం కొరకు నిలబడేట్లే చేస్తుంది. అది నేను ఎప్పుడైతే యోహాను లోనికి వెళ్తున్నాడో అప్పుడు వరకు ఇంటి దగ్గర అయితే ఏమన్నా వాష్ ఏమంటాం, షవర్ గివర్ ఇవన్నీ ఉంటాయి. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహానుకి లోపల షవర్ గివర్ ఏమీ లేవండి. చూడంగానే జలపాతం, ఏదో చిన్న సలేర్లా పైనుండి ఇలా జలపాతం పడుతున్నది. చుట్టూ డ్రెస్ తీసి ఓ ప్రభువా నీకు వందనాడు పడక్మని లోపల దూకుంటుంటాడు. కారణం ఏంటంటే, నాకు స్నానం చేయాలంటే ఇక్కడికే. ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో నీళ్ళన్నీ విరచింపుకుంటున్నాడు. కారణం ఏంటంటే, అక్కడ అమ్మ లేదు, నాన్న లేడు. ఎవరయ్యా అంటే దేవుడే డైరెక్ట్గా ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించాడు. అక్కడ పనుకోవాలంటే మంచి సోఫా లేదు, ఏం లేదు, కానీ ఏదో చెట్టు యొక్క కొమ్మ ఎక్కుతున్నాడు అలా ఉండి. కానీ చూడండి, భయం అనిపించట్లేదు అతనికి చిన్న వయసులో. నేను ఒంటరి అని అనిపించట్లేదు, కానీ హృదయం ఎలా ఉన్నదంటే మండుతూ ఉన్నది. ఏమంటే, నేను ఒక కారణం కొరకు జన్మించాను, నేను భూమి మీదకి ఒక కారణం కొరకు నేను భూమి మీదకి వచ్చానని నేను ఖచ్చితంగా ఒకరోజు అరణ్యంలో కేక వేయబోతున్నాను. నేను ఇక్కడ నుండి ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ప్రభు నా హృదయంలో మంటను దయచేయండి అయ్యా. పరిస్థితులను బట్టి వెనక్కి తిరిగిపోకుండా, పరిస్థితులను బట్టి వాళ్ళు వదిలేశారు, ఎవరు వదిలేశారు? దేవుడు నీతో ఉంటే ఎవరిని వదిలేను లెక్కే చేయవు ఆ కార్యాన్ని. ఎంతమంది దేవుడు కావాలని కోరుతున్నారు? దేవుడు మీతో ఉండాలని కోరుతున్నారు? మనుషులు మీకు కావాలని కోరుతున్నారు? మనుషులు కాదండి మనకు కావాల్సినది. ఎవరు వేరైతే వేరే పోనివ్వండి. ఎవరు మీకు కావాలంటే, మీతో క్రీస్తుంటే లోకమంతా మీకు వ్యతిరేకంగా ఉన్నా భయపడవలసిన అవసరమే లేదండి. కానీ క్రీస్తు నీతో లేకుండా లోకం నీతో ఉన్న ప్రయోజనమే లేదు. ఎప్పుడైతే అడవు మధ్యలో లోపల తిరుగుతున్నాడు, ఎప్పుడైతే పెరుగుతున్నాడు, ప్రతి కార్యం ఎలా అవుతున్నాడంటే, ఒక సామాన్యంగా సున్నితం దగ్గర నుండి కరుకుగా మారుస్తున్నాడు. కారణం ఏమయ్యా అంటే, ఎప్పుడు ఒక ప్రసంగికుని దేవుడు ఎలా రుద్దుతాడు అనేది వినే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందండి. కారణం ఏంటంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను వెళ్ళే పరిచర్య, జకర్యా అనుకున్నాడు ఏమనంటే, నా కుమారుడు పరిచర్య చేసినప్పుడు దేవుడు చెప్పినట్లయితే, ఓ ప్రియమైన దేవుని కుమారులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగా, అలా చేద్దాం అనుకున్నాడు అండి. కానీ దేవుడు అన్నాడు, అలా ఆల్రెడీ నిద్రపోతున్నారు, ఇంక నువ్వు మళ్ళీ చెప్పితే అట్లా కాదు. కానీ నీ ప్రసంగం ఎలా ఉండాలంటే, బండలు బద్దలు కొట్టినట్టుగా ఉండాలి, అది చెట్ల మీద గొడ్డలు పెట్టినట్లుగా ఉండాలి, అది వేరులతో సహా విశ్వాస హృదయాన్ని కదిపేట్టుగా ఉండాలని. కారణం ఏంటంటే, నువ్వు అక్కడే ఇక్కడ కాదు, మెస్సయ్య వచ్చే సమయంలో నువ్వు ఉన్నావు కనుక. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ప్రవక్త సున్నితమైన వర్తమానాలు చెప్పలేదండి. మీరు ఒకవేళ భయపడితే, ఒకవేళ బలిపేట మీద ఎప్పుడైనా కఠినమైన వర్తమానానికి భయపడితే, మీరు ప్రవక్త యొక్క వర్తమానాలు అండి, గోడ మీద చేవరాత అనే వర్తమానం వింటే గుండెలు అదిరిపోతాయి. ఎంతమంది విన్నారు ఆ వర్తమానం? ఎవరిని విన్న అనుభవం ఉన్నదా అండి? ఒక్కసారి ఆ ఆడియో ప్రవక్త చెప్పేటప్పుడు వింటే గుండెలు వణుకొస్తే, ఏమనంటే నా కుమార్తె పరిస్థితి, నా కుమారుడి పరిస్థితి. కారణం ఏంటంటే, విశ్వాసిని బట్టే దేవుడు ప్రసంగికుడు తయారు చేస్తాడండి. ఆమెన్ అంటారా? అంతే అంటారా? కానీ ఎప్పుడైతే యోహాను ఎదుగుతా ఉన్నాడో, బయట అందరూ ఏమనుకుంటున్నారంటే, ఓ ప్రభువా మెస్సియా వస్తాడు అని. కానీ మెస్సియా ఏడి ప్రభువా? బయటోడికి మెస్సియా కనబడట్లా. కానీ లోనున్నోడికి తెలిసేమనంటే, నేను ఇక్కడ ఎదుగుతున్నానంటే మెస్సియా కూడా వారి మధ్యలోనే పైకి ఎదుగుతూ ఉన్నాడు. అతను దేవుడు ఏం చేశాడంటే, మెస్సియా వాళ్ళ మధ్యలోనే ఉంచాడు, ప్రజల కన్నులు కప్పాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని అరణ్యానికి దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడైతే సమయం సమీపిస్తూ ఉన్నదో వెంటనే యోహానికి స్వరం వినబడుతుంది. యోహాను 6 నెలల పరిచర్య కొరకు నిన్ను ట్రైనింగ్ ఇచ్చాను యోహాను, ఇప్పుడు వరకు పోషించా, ఇక సమయం వచ్చినది. యేసు ఆయనే కదా మెస్సియా, అసలైన మెస్సియా రంగం మీదకు రాబోతున్నాడు. లే, నీ పరిచర్య అరణ్యంలో కేక వేయు అనే పరిచర్య. కానీ ఎప్పుడైతే లేచేటప్పుడు గుర్రపు చర్మం అవన్నీ చుట్టుకొని ఉన్నాడు, మిడతలు అవి తింటున్నాడు, తేనె తాగుతున్నాడు, అతనికి ఉన్న ఫుడ్ అదే. నిదానంగా ఒక కొమ్మను తీసుకొని ఒక్కసారిగా నేల మీద కొట్టంగానే సప్స్
ఇక బయలుదేరాడు ఏమనంటే, ఇక ప్రతి లోయ ఎత్తు చేయబడవలను, ప్రతి వంకర మార్గం సరళంగా చేయబడవలను, ప్రతి మార్గం క్రీస్తు కొరకు సిద్ధపరచబడవలనని. ఇది బాప్తిస్మిచ్చి యోహానే కాదండి, వెనుకున్న పరిశుద్ధాత్మ యోహాన్ని రేపుతున్నాడు. ఏమనంటే, మెస్సియా రంగం మీదకి వచ్చాడు కనుక దారులు కాదు సరి చేయాల్సిన, మనుషుల్ని సరి చేయ, నువ్వు హృదయాన్ని సరిగొట్టు అక్కడని. ఎప్పుడైతే ఆ మట్టి మొత్తం మట్టిగా ఉన్నది ఆ లోపల నిలబడ్డాడు వాక్యం చెప్పేటప్పుడు, నిజానికి దేవుడు ట్రైనింగ్ ఇచ్చి యోహాన్ని పంపించినట్లు ఈ రోజు కానీ ఇక్కడికి కానీ అదే యోహాన్ వస్తే మీరు చాలామంది మీ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతారండి. దాదాపు 3 నెలలకోసారి స్నానం చేస్తాడు అనుకుంటా, ఎప్పుడు పళ్ళు తోముతాడో తెలియదు ఆయన. మనకు ఎలా కావాలంటే సూటు గీటు వేసుకొని మాట్లాడేటప్పుడు ఓ ప్రియులారా, కానీ దేవుడు అంటాడు ఆ ప్రీచింగ్ సరిపోదు, ఇక్కడ కొంచెం నీ ప్రీచింగ్ కొంచెం రైజ్ చేయి, నువ్వు కొంచెం రైజ్ చేయి. కారణం ఏంటి, అసలు అడవిలో మొత్తం ఆలోచన తీశాడు. మోషేని మార్చేశాడా దేవుడు? మోషేని కడిగేశాడా దేవుడు? బాప్తిస్మిచ్చి యోహాన్ని కడిగేస్తున్నాడు. ఒకటే మాట, మెస్సయ్యా 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 మెస్సయ్యా. ఎప్పుడైతే అడవులోనికి వచ్చి అక్కడ నిలబడ్డాడో, ఇక సున్నితమైన ప్రసంగాలు చేసే పరిచయాలు అందరూ ఒకవైపు నిలబడ్డారండి. కానీ ఒక్కడే యోహాన్ ఎప్పుడైతే తన స్వరాన్ని పైకి లేపుతున్నాడో, ఒక పులిపిట్ లేదు అక్కడ, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు లేరు అక్కడ, యూట్యూబ్ ప్రసంగాలు కావయ్యాయి అక్కడ, పక్కన చెప్పేవాళ్ళు పలానా మీటింగ్ అని చెప్పి పాంప్లెట్ అతికిచ్చేది లేదు. కానీ ఎప్పుడైతే తన స్వరాన్ని పైకెత్తుతూ ఉన్నాడో, మొత్తం యూదా ప్రాంతంలో ఒక వణుకు తెప్పించాడు. ఏమనంటే, ఎక్కడో ఉద్యమం జరుగుతున్నది, అక్కడ సంఘాలు నిద్రపోతున్నాయి, కానీ రేపేవాడు ఎక్కడో లెగిశాడు అక్కడ పైన. ఎంతమంది ఇష్టపడుతున్నారు? సంఘం కూడా నిద్రపోకుండా దేవుడు ఎల్లప్పుడూ ఉద్యమంగా ఉంచును గాక. ఎప్పుడైతే స్వరం వినబడుతున్నదో బాప్తిస్మిచ్చి యోహాను చూడంగానే ఎవరా వ్యక్తి అంటే ఎవరో కాదు ఆయన. ఒకప్పుడు మీరు అనాథ అనుకున్నారా ఆయన్ని, ఒకప్పుడు మీరు తల్లిదండ్రులు లేరు అనుకున్నారు, కానీ దేవుడే తల్లిగా నిలబడ్డాడు, దేవుడే తండ్రిగా నిలబడ్డాడు. మెస్సియా రంగం మీదకి వచ్చాడు కనుక దేవుడు ముందు యోహాన్ని రంగం మీదకి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రసంగం చేస్తుండే ఒక్కొక్కరు గుండెల్లో ఓ ప్రభు యోహాను మేము పొరపాటు చేస్తాం, ఏం చేయాలి. ఈ లోపల నిదానంగా ఒక్కొక్కరు వచ్చారు. అందరూ అందరూ అసలు ఇశ్రాయేల్ అందరూ ఎదురు చూస్తాం, మెస్సియా. ఓ యోహాను, మేము వెనక అధికారంతో వచ్చాం, నువ్వు ఏరియావా? పోనీ ఆ ప్రవక్తవా? నీ వెనుక ఒకడు అభిషేకం చేసినోడు కనబడట్లా, నీ వెనుక సంఘం అనేది కనబడట్లా, నీ వెనుక ఏదీ లేదు. కానీ అసలు నువ్వు వాక్యం చెప్తే కారణం ఏంటయ్యా అంటే, ఒక ట్రైనింగ్ ఇచ్చిన ప్రీచింగ్ ఎలా ఉంటుందంటే అండి, అందరినీ సుఖపెట్టడానికి, అందరినీ ఎవరి బాధలు అంటే ఎవరి హృదయాన్ని గాయపరచకుండా ఉంటుంది. కానీ దేవుడు ట్రైనింగ్ ఇచ్చిన మెసేజ్ అన్నాడు ఎవరి హృదయాన్ని గాయపరచకుండా ఉంటుందండి, ఖచ్చితంగా హృదయాన్ని బద్దలు చేసే తీరుతుంది. అది కారణం ఏంటి, ఆయన తండ్రి ప్రేమ ఉండదంటారా ఆయనకి? ఖచ్చితంగా ప్రేమ సరిచేయనా? కానీ ఏంటి నీ వెనుక ఉన్నదన్నగానే ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వెవరు అని అడుగుతున్నారు కదా. యెషయా ఏదైతే చెప్పాడు అరణ్యంలో కేక వేయువాని స్వరము అని, ఆ కేక వేయువాడిని నేనే. నువ్వు మెస్సియావా కాదా? కనీసం ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా యోగ్యుడిని కాదు, కానీ నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఇదిగో ఆయన మీ మధ్యలోనే ఎక్కడో కదులుతున్నాడు. ఆయన మీరు ఇంతవరకు చూడలేదు, కానీ ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎవరో కదా, మెస్సియా మీ మధ్యలోనే కదులుచున్నాడు. ఆయన నీళ్ళతో ఇచ్చేవాడు కాదు, పరిశుద్ధాత్మ అగ్నితోను శక్తితోను బాప్తిస్మం ఇచ్చాడు. మీ మధ్యలోనే ఉన్నాడు. అందరూ ఎక్కడ మీ మధ్యలోనే కదులుతున్నాడు ఆయన. ఎక్కడో కారణం అంటే, నన్ను పంపిన ఆయన ఏమి చెప్పాడంటే, నేనెన్నడూ ఆయన చూడలేదు, కానీ ఇదిగో ఎవరికైతే నువ్వు బాప్తిస్మం ఇచ్చినప్పుడు పైనుండి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి నిలిచడు చూతువో ఆయనే అని చెప్పాను. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చేటప్పుడు, అప్పటి వరకు ఆయన ఎవరంటే, మీరు ఇక్కడ ఎంతమందికి యేసు ప్రభు కావాలండి? వీళ్ళు ఎంతమంది యేసు ప్రభు మీరు ఎంతమందికి కావాలి? సరే, మీరు ఎంతమందికి క్రీస్తు కావాలి? మీరు ఎంతమందికి యేసు కావాలి? సరే, మీరు ఎంతమందికి క్రీస్తు కావాలి? మీరు ఎంతమందికి ప్రభు యేసు క్రీస్తు కావాలి? మూడిటికి ఆమెనన్నారా? యేసులు అనేక మంది ఉండొచ్చండి, అభిషక్తులు అనేక మంది ఉండొచ్చండి. ఇప్పటి వరకు ఆయన యేసు మాత్రమే, బైబిల్ ఎక్కడ యేసు క్రీస్తు అని చెప్పదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన నడుచుకుంటూ బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందుకు వచ్చి నిలబడ్డాడో,
పైనుండి స్వరము అనేక మంది ఉన్నారు, కానీ యోహాను చూస్తున్నాడు పరిశుద్ధాత్మ పౌరం వల్ల అలా దిగిరావడం చూసి, ఇదిగో నేను ఎవరిని గురించి చెప్తున్నానో ఆయన ఈయన, ఆయన ఈయన, ఆయన ఈయన. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దిగి ఆయన మీదకి వస్తున్నదో అప్పటి వరకు ఆయన యేసు, కానీ అభిషేకం దిగి వచ్చిన తర్వాత ఆయన క్రీస్తు అండి. ఎంతమందికి అర్థమైంది? క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటండి? యేసు అంటే అర్థం రక్షకుడేనా? సరే, మీకు యేసు కావాలా, క్రీస్తు కావాలా, ప్రభువైన యేసు క్రీస్తు కావాలా? కావాలా? సుదర్శ ఏంటి నువ్వు మరి హేళనగా మాట్లాడుతున్నావు, మాకు క్రీస్తు కావాలి, యేసు కావాలంటే? ప్రవక్త అనేక మంది మెస్సియా కోసం ఈరోజు ఎదురు చూస్తున్నారంటే ఎవరయ్యా అంటే రోమా ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఏమనంటే, మా దేశం అనేక రోజుల నుండి గ్రీకు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు మా మీద అధికారం చేశారు కనుక గ్రీకు వాడిని జయించి ప్రపంచం మొత్తాన్ని మా చేతిలో పెట్టే మెస్సియా కావాలని ఎదురు చూస్తున్నారు. అదే అంటాడు వర్తమానంలో మళ్ళీ గ్రీకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఏమనంటే, ఈ రోమా ప్రభుత్వం కాదు కానీ ఈ ప్రపంచం మొత్తాన్ని మా గుప్పెట్లో పట్టే మాకంటూ ఒక రాజకుమారుడు, ఒక మెస్సియా మాలోనే పుట్టాలని కోరుతున్నారట. అయితే ఇండియా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారంటే ఏమనంటే, మాకు కూడా ఒక మెస్సియా కావాలి. దేనికయ్యా అంటే, పని చేయకుండా, ఉద్యోగానికి వెళ్లకుండా ఉండంగానే తిండి. ప్రవక్త చెప్పింది, నేను చెప్పట్లేదండి. అంటే ఇప్పుడు మనకి అర్థమైనట్లేదు, దేవుడు దయచూపును కాక. ఏమంటాడంటే ప్రవక్త, ఇండియా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారంటే ఏమనంటే, కష్టపడకుండా పోషించే మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారంట. మాకు అటువంటి నాయకుడు ఎవరన్నా వస్తే బాగుండు కదా, ఫ్రీగా అన్ని ఇచ్చే పథకాలు. కారణం ఏంటంటే, కొంతమందికి నేను కానీ ఎన్నికల్లో వస్తే మీకు 500 పెన్షన్ ఎక్స్ట్రా పెంచుతానంటే వాళ్ళందరికీ అతనే మెస్సియా అంట, అతనే క్రీస్తు. ఏమనంటే, ఈ మెస్సియా ఎప్పుడు ఎక్కుతాడో సీఎం పోస్ట్, ఈ మెస్సియా ఎప్పుడు ఎక్కుతాడో సీఎం పోస్ట్ అని. మీకు క్రీస్తు కావాలా, యేసు కావాలా, ప్రభువైన యేసు క్రీస్తు కావాలా? ప్రవక్త వీళ్ళు కూడా ఒక రకమైన మెస్సియా అంటావు. కొంతమందికి ఏమనంటే, నేను ఆపదలో ఉంటే నాకు డబ్బులు ఇచ్చే మెస్సియా ఎక్కడున్నాడు అని. అయితే నేను అటువంటి మెస్సియా కొరకు నేను చూడట్లేదు, కానీ నా శరీరాన్ని విడిపించగలిగిన మెస్సియా, నా ఆత్మని విడిపించగలిగిన మెస్సియా, నిత్య జీవనాన్ని అడుగు పెట్టించగలిగిన మెస్సియా, ఆ మెస్సియా కోసం చూస్తున్నామండి మనం. ఆమేన్. మీకు ఎటువంటి మెస్సియా కావాలి? 500 రూపాయలు పెన్షన్ ఇచ్చే మెస్సియా, ఆపదలో ఉంటే మనకు అప్పు ఇచ్చే మెస్సియా? మనం ఎటువంటి మెస్సియా అంటే, యోహాను ఎటువంటి మెస్సియా కోసం చూశాడు? ఆమేన్. సరే, ఇప్పుడు యేసు ప్రభు మెస్సియా అంటే నమ్ముతారా మీరు? అదేంటండి అంత అయిన తర్వాత యేసు ప్రభు మెస్సియా కాదా? ఆయన మెస్సియా కాదండి, ముందు నుండి చెప్తున్నాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. లేఖనాలన్నింటిలో మీ కొరకు మెస్సియా వస్తాడు, మెస్సియా అంటే మెస్సియా వచ్చాడు ఆయన. అయితే మెస్సియా ఆయనే కదా, మీరందరూ ఆయన మెస్సియాని ఒప్పుకుంటున్నారా? అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నా, మెస్సియా అంటే ఒకళ్ళే ఉంటారా, అనేక మంది ఉంటారా? కాదండి, మెస్సియా అంటే ఒక్కడే ఉంటారా? బైబిల్లో అనేక మంది ఉంటారా? ప్రభువైన యేసుక్రీస్తుని కాకుండా ఇంకెవరైనా మెస్సియా అని పిలవచ్చా, పిలవకూడదా అండి? పిలవకూడదంటారా? సరే, పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా మెస్సియాలు ఉన్నారా? యెహోవాయే మెస్సియా, ఇంకెవరు మెస్సియా కాదంటారు. నేను నమ్ముతున్నా ప్రభువైన యేసుక్రీస్తు కాకుండా ఇంకా వేరే మెస్సియాలు కూడా ఉన్నారండి. అసలు సుదర్శ పాస్టర్ గారిని ఒకసారి కనుక్కోండి, ఏం చెప్తున్నావు నువ్వు? యేసు ప్రభు మెస్సియా కాకుండా ఇంకోళ్ళు ఎవరో మెస్సియా అంటున్నావు. ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, ఏలే ఎప్పుడైతే సారెపతు యొక్క విధవరాలు ఇంటికి వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత నిదానంగా ఆ సారెపతు విధవరాలు యొక్క బిడ్డ చనిపోయాడా? చనిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి, ఓ దైవజనుడా, నువ్వు నా ఇంటికి వచ్చి నా పాపాలు జ్ఞాపకం చేయడానికి వచ్చావా అంటే, వెంటనే చేతులు తీసి, అమ్మమ్మమ్మ నీకు ఊరికే రొట్టెలు మాత్రం ఇవ్వగలను కానీ బిడ్డ నేను ఎక్కడ స్వస్థపరుస్తానట్లా. వెంటనే ఆ బిడ్డను తీసుకొని తను ఆ శరీరం మీద పారజాపుకొని పనుకొని, ఎప్పుడైతే జరిగినదో జరగలేదండి లేఖనంలో, ఎప్పుడైతే జీవం వెంటనే ఆ బిడ్డను తాకినదా, వెంటనే ఆ బిడ్డ స్వస్థతో తిరిగి లేచాడా? ఏమున్నదంటారు ఏరియాలో? దేవుని యొక్క అభిషేకం లేదా దాంట్లో? ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఎలీషా యొద్దకు చనిపోయిన బిడ్డను తీసుకొచ్చారా? అదే బిడ్డ చనిపోయాడని చెప్పారా? అప్పుడు ఎలీషా మళ్ళా స్థలానికి వెళ్ళాడా? ప్రార్థిస్తా తిరుగుతున్నాడు, ఓ ప్రభు ఏం చేయాలని. ఎప్పుడైతే మళ్ళీ బిడ్డ మీద పనుకొని లేచిన తర్వాత అభిషేకమే కదా కింద ఉన్న బిడ్డకు స్వస్థతనిచ్చినది. ఎంతమంది ఆమేనంటారండి?
జరిగిందా జరగదా అద్భుతం. ఆఖరికి ఎలీషా చనిపోతే శల్యాలు తాకితే కూడా చనిపోయినాడు తిరిగి లేచాడా? ఏమన్నది? అభిషేకం ఉన్నదంటారా? ఎంతమంది ఉన్నదంటారండి? పాత నిబంధనలో మెస్సియాలు ఉన్నారంటే ఉన్నారండి. ఎవరంటే ఏలియా మెస్సియా, ఎలీషా మెస్సియా. ఇప్పుడు మీ అందరికీ అసలు ఏం మాట్లాడుతున్నాం సుదర్శి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం? సరే చదువుతామేనండి. నో వండర్ ఎలైజా లేడ్ హిస్ బాడీ అపాన్ ద డెడ్ బేబీ అండ్ ఇట్ కమ్ టు లైఫ్. ఇట్ వాస్ గాడ్ ఇన్ దట్ మ్యాన్. నా ప్రొనౌన్సియేషన్ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. గాడ్ హ్యాడ్ టుక్ ఓవర్, హీ వాజ్ అనాయింటెడ్. అంటే ఏలియాని సంపూర్ణంగా దేవుడే తన యొక్క స్వాధీనంలోనికి తీసుకొని ఏలియా అంతటిలో దేవుని యొక్క అభిషేకాన్ని దేవుడు పూర్తిగా నింపాడండి. ఎంతమంది పూర్తిగా దేవుని ఆత్మచేత నింపబడాలని కోరుతున్నారు? సగం సగం కాదు, పరిపూర్ణంగా నింపబడాలని కోరేవాళ్ళు. అప్పుడు నువ్వు కూడా అభిషక్తుడే కదా అయ్యేది. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? యేసు అక్కడే మెస్సియా. యేసు ప్రధాన యాజకుడేనా? మనమందరం యాజకులమేనా? ఆయన రాజేనా? మనందరం రాజులమేనా? ఆయన మెస్సియానేనా? మరి మనందరం ఇది మాట గొప్పగాను ఇది మాట గొప్పగానండి కాదండి. నిజమే. కారణం ఏంటంటే నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకో. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక పదం, వాస్తవానికి ఇది ఎలా పలకాలో కూడా నాకు అర్థం కాదు. కారణం ఏంటి? అసలు ఈ పదం బయట ఎక్కడే లేదు. దే వాజ్ మెస్సియా ఎయిట్స్ దెన్ స్మాలర్ మెస్సియాస్. అంటే ప్రవక్త ఏమంటున్నాడంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఈ అద్భుతాలు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు చూడండి. మోషే మీద దేవుని అభిషేకం ఉన్నదంటారా? ఉన్నదంటారా లేదంటారా? ఆమేన్. అహరోను మీద 70 మంది పెద్దల మీద వాళ్ళందరి మీద దేవుని యొక్క అభిషేకం ఉన్నదా? ఎప్పుడైతే మీరు గమనించండి, ఈ మోషే వీరి మీద ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం ఉండి దేవుని యొక్క కార్యాలు చేశారో వాళ్ళు చిన్న 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 మెస్సియాలట. ఏం మెస్సియాలండి? పాత నిబంధనలో ఉన్నారా చిన్న మెస్సియాలు? అది ఇంకా నమ్మకం కుదరట్లేదు ఏంటండి. అన్నిసార్లు దేవుడే కిందకు వచ్చి ఏలి ఆగాగు ఏం చేస్తున్నావు అంటే, ప్రభు ఆ బిడ్డ చనిపోయిన స్వస్థ లే పక్కకి ఎవరు మెస్సియా నేను అనుకున్నావు నువ్వు అనుకున్నావు పక్కన నుంచో అలాగా. ఆయన స్వస్థపరచట్లా. దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే గొప్పతనం అంతా ఆయనే తీసుకోడండి. ఆయన ప్రేమిస్తే నీ ద్వారా ఘనత తెచ్చుకోవాలని కోరుతాడు ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు మెస్సియాగా ఉండేది ఇష్టమేనా మీకు? నాకు ఇష్టంగా ఉన్నదండి. మెస్సియా మెస్సియా అని యూదులు ఎదురు చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే ఆ మెస్సియా నాలోకి వచ్చాడు కనుక నేను ఒక చిన్న మెస్సియాగా దేవుడు మార్చాడు నన్ను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? వెనుక పడకట్లో మెస్సియాలు ఉన్నాయా? ఉన్నారా మెస్సియాలు? చిన్న చిన్న మెస్సియాలు కూడా. ఆమేన్. ఒకళ్ళు నువ్వు తండ్రి అయితే నువ్వు ఒక చిన్న మెస్సియా. నువ్వు ఇంట్లో చిన్న బిడ్డలు దేవుడు తన అంటే దేవునితో మీకన్నా అనుబంధం కలిగి నిజంగా దేవుడిలో తిరిగి జన్మిస్తే మీరు కూడా చిన్న 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 మెస్సియాలు. తండ్రి తన పోలిక పొట్టలో చూసుకొని కోరుతాడు కదండి. అచ్చ నీ పోలికే అని. కానీ ఇప్పుడు మెస్సియా ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు నేను మెస్సియా నా అభిషేకం మీ మీద ఉన్నది కదా, మీరు కూడా నా మెస్సియా. ఆమేన్. పాత నిబంధన ఓకేనా? ఉన్నారా చిన్న మెస్సియాలు? దాన్ని మెస్సియా ఎయిట్స్ అంటారండి. మెస్సియా ఎయిట్స్ ఆ స్పెల్లింగ్ కూడా చదవడం కష్టంగా ఉంటుంది. సరే, అయితే మీరు గమనించండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు మీరు ఎంతమంది మెస్సియాగా మారదాం అనుకుంటున్నారు? మారదామన్న ఆశ ఉన్నదా? అండ్ మీకు మా ఆశ లేకపోతే నేనేం చేయలేను. మీకు ఆశ ఉండి ప్రభు మేమేదో కేవలం అందరిలా కాదు కానీ మేము కూడా మెస్సియాలో జీవించాలని కోరుతున్నాం. మేము కూడా మెస్సియాలా మారాలని మేము కోరుతున్నాం. అయితే ఉన్నది కదా ఇష్టం. మరి మెస్సియాగా ఎలా మారుతారు? ఎలా మారుతారంటే చూద్దామండి. మనిషికి శక్తి ఉన్నదంటారా? అసలు సహజంగా మనిషికి శక్తి ఉంటుందా? క్వశ్చన్ తెలుసా అండి? ఒక వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే కేవలం మనం ఇక్కడ సంఘానికి వచ్చి నేను విశ్వాసంగా ఉన్నాను అలా అని మనం ఏదైతే మనం చెప్పుకొని ఇలా అద్భుతాలు జరిగినాయి అంటామో ప్రవక్త ఏమంటున్నాడంటే ఒక భౌతికమైన విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని వారు నమ్మకపోవచ్చు. కాకపోతే ఏమనంటే కేవలం వారికి అంటే ఈ శరీరంలో ఉన్న కొన్ని కార్యాలను బట్టి అతను దెయ్యాలను కూడా చెప్పట్లేదు ప్రవక్త. ఒక ఫిజికల్ ఫెయిత్ అంటాడు. ఏమనంటే ఒక వ్యక్తి ప్రవక్త ముందు అలా నిలబడి ఉండగానే ఒక గ్లాసులో వాటర్ పెట్టాడండి. గాజు గ్లాసులో వాటర్ పెట్టి జస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తాడంటే అంటే పూర్తి ఏకాగ్రత నిలుపుతున్నాడు. దేని మీద?
వాటర్ మీద. దేనిలో ఉన్నాయి అవి? గాజు గ్లాసులు. ఎప్పుడైతే చూస్తున్నాడో ఏకాగ్రత అందరూ నిలబెట్టడమనంటే మనిషికి ఉన్న శక్తి ఏంటని ఏకాగ్రత నిలిపి ఇక అటు ఇటు ఎప్పుడైతే అలా చూస్తున్నాడో ప్రవక్త కూడా నిలబడ్డాడు. ఆ చూసి చూడంగానే వెంటనే అతను అంటే దేంతో చూస్తున్నాడు దాన్ని గురి తప్పకుండా నిదానంగా ఆ గాజు గ్లాసు బీట్లించడం ప్రారంభించినదంట. ఎలా జరిగిందని నన్ను అడగమాకండి, వర్తమానం చెప్పిందని నేను మీకు చెప్తున్నాను. నేను లేను కదా అక్కడ, వర్తమానం ప్రవక్త అబద్ధం చెప్పడు కదా. కానీ ప్రవక్త చెప్తున్నాడు, ఎప్పుడైతే ఆ వ్యక్తి తదేకంగా ఒక దేయంతో అలా కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఉంచి అలాగా చూస్తున్నాడో అందరు గమనిస్తున్నారు. ఏమైంది నిదానంగా ఆ గాజు గ్లాసు క్రాక్ ఇవ్వడం స్టార్ట్ చేసినదంట, పగలడం, చిన్న బీట్లు నిదానంగా వాటర్ లోపల నుండి ప్రారంభించినది. ప్రవక్త అంటున్నాడు, ఒక భౌతికమైన మనిషి పాపంలో ఉన్నాడే తన ఏకాగ్రత దాని మీద పెట్టి గాజు గ్లాసులో నీళ్లు తెస్తే ఒక తిరిగి జన్మించిన విశ్వాసి దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యాన్ని పట్టుకొని విశ్వాసం చూపితే అసలు ఎన్ని అద్భుతాలు మనం చూడాలండి. ఎంతమందికి అర్థమవుతున్నదో. అయితే ఎంతమంది మీరు మెస్సీగా మారదామని కోరుతున్నారు కదా? ఏ మెస్సీయా? కొంతమంది ప్రవక్తను అడిగారు, అయ్యా మాకు నీ పరిచయం చూస్తే చాలా అనుమానంగా ఉన్నది, నువ్వు మాకు సీక్రెట్ దాస్తున్నావు, నువ్వు నిజంగా మెస్సీయావు కదా అని. ఆయన అంటున్నాడు, నేను ఒక్కడనే కాదు మెస్సీయా, క్వశ్చన్ రాసు, నువ్వు కూడా మెస్సీయావని. ఎక్కడున్నా అందరూ మెస్సీయా అని. దేవుడి ఆత్మ ఎవరి మీదకి వచ్చి ఎవరి మీద నిలబడి ఆయన కానీ ఓకే అని తిరిగి మిమ్మల్ని జన్మించినట్టు గుర్తిస్తే మీరే ఆయన మెస్సీయాలండి. అయితే ఇక్కడ ప్రవక్త చెప్పింది నేను చదువుతున్నాను. నౌ ఫర్ ఇన్స్టెన్స్ వెన్ ఎ మ్యాన్ గెట్స్ సేవ్డ్ హీ ఈజ్ జస్ట్ అబౌట్ లైక్ ద లైట్ దట్ కమ్స్ ఇన్ టు హిమ్ ఈజ్ అబౌట్ లైక్ దిస్ లిటిల్ వైట్ బటన్ ఆన్ మై షర్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత, ఓ ప్రభువా నేను కూడా క్రైస్తవుడిగా ఉందాం అనుకుంటున్నా, అలా కాదంట. కానీ దాంట్లో ఏమని ఉంటుంది అంటే రాస్కేల్ అని ఉంటుంది. ప్రవక్త చెప్తాడు, ఈడేట్ అంటాడు. తను చెప్తాడు ఏమంటే, మనం వెళ్ళినప్పుడు నేను ఇట్లా అంటాను దేనికి పనికిరాను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే యథార్థంగా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్న క్షణం దేవుడు ఎప్పుడైతే నువ్వు నీ యొక్క సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించావో, షర్ట్ బటన్ ఎంత ఉన్నదో ఇంత చిన్న కాంతి దేవుని యొక్క సన్నిధిలో ఉండి నీ యొక్క హృదయం లోపలికి వెళ్ళడం ప్రారంభిస్తుందంట. ఎంత అండి? ఎంత? షర్ట్ బటన్. ఎప్పుడైతే ఇంత బటన్, ఈ లైట్ ఎప్పుడైతే, ఎంతమందికి మీరు ఇంతకుముందు ఎవరైనా సాక్ష్యాలు విన్నా, ప్రవక్త చెప్పినా, ఎవరు చెప్పినా, వాళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు బంగారపు సిలువలు కనబడుతూ సిలువలో నుండి వెలుగు వచ్చి వారి హృదయాల్లో తాకినట్టు చెప్పేవాళ్ళు చాలామంది. అవునా కదా అండి? కారణం ఏంటంటే ఆ వెలుగు ఎవరిదంటే మెస్సియా యొక్క వెలుగు నీ హృదయంలోనికి వస్తుంది. ఎప్పుడైతే ఆ చిన్న వెలుగు బటన్ సైజ్ అంత వెలుగు నీ యొక్క హృదయంలోనికి వస్తుందో, నువ్వేం చేయాలంటే ఈ వెలుగంట నీలో నిలబడి ఉన్న తర్వాత, మెస్సీగా మారాలని కోరుతున్నారా? మీరు దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో ఖచ్చితంగా ఆ వెలుగు మీ హృదయంలోనికి దేవుడు పంపించాడు దాన్ని. ఎప్పుడైతే ఈ బటన్ సైజే ఉంటుంది ఆ వెలుగు నీ లోపల, కానీ ఈ వెలుగు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమి కోరుతాడంటే, ఈ వెలుగు నీలో గ్రో అప్ అవ్వాలంట. ఏమవ్వాలంటే ఈ వెలుగు వ్యాప్తి చెందుతా నువ్వు ఎలా ఉన్నావో నీ స్థానంలోనికి ఆ వెలుగు వచ్చి నిన్ను పూర్తిగా నియంత్రించేంత వరకు ఆ వెలుగుని ఎదగనియ్యాలంట. చెట్టు ఎంత ఉంటుందండి విత్తిన తర్వాత? విత్తనం విత్తిన తర్వాత చెట్టు ఎంత వస్తుంది? రెండో రోజు ఎంత వస్తుంది? కానీ నువ్వేం చేయాలి? దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అప్పుడు ఎంత అయింది చెట్టు? మళ్ళీ దాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడితే దేవుడు ఎప్పుడైతే తన వెలుగు నీలో ప్రసరింపజేస్తాడో అది షట్ బటన్ అంతే ఉంటుందండి. కానీ ఎప్పుడైతే మన కోపం వచ్చి అరవంగానే ప్రవక్త అన్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ ఇష్టాన్ని, ఒకవేళ నువ్వు ద్వేషం కానీ ఏదైనా నువ్వు అనుమతిస్తావో ఈ వెలుగు సైజు తగ్గిపోతా విడిచెళ్ళిపోద్దండి. కానీ నువ్వు కానీ దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డప్పుడు, ప్రభువా నాలో బటన్ అంతా వెలుగే వచ్చినదేమో కానీ ఇది బటన్లా ఉండాలని కోరట్లా, అది అభివృద్ధి చెందాలని నేను కోరుతానయ్యా. సంపూర్ణంగా నన్ను ఆయన యొక్క నియంత్రణలో తీసుకునే అంతవరకు కూడా ప్రభు అది ఎదగాలని నువ్వు కోరినప్పుడు, ఏదైనా నీ కోపం రాగానే వెంటనే దేవుడు ఆత్మ ఏమంటుందంటే కంట్రోల్. కారణం ఏంటంటే నీలో గింజంత ఉన్నది, ఇంతే ఉన్నది వెలుగు. కానీ ఇప్పుడు ఏమవ్వాలంటే నువ్వు కోపట్టి నువ్వు అరిసావు అనుకో, ఈ వెలుగు మాయమైపోద్ది. ఎంతమందికి అర్థమైంది? బ్యాలెన్స్గా దేవుని వెలుగు నీలో ఉంటుంది, నువ్వు కాని కార్యం చేస్తే ఈ వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టాన్ని ఒప్పుకుంటా ఉంటావో ఈ వెలుగు పెద్దదై సంపూర్ణంగా ఏమంటే ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన కుమారుని యందు నేను ఆనందించుచున్నాను, ఈయన కుమార్తె యందు నేను ఆనందించుచున్నానని నిన్ను సంపూర్ణంగా మెస్సియాగా దేవుడు మారుస్తాడు. ఎంతమంది మెస్సిగా మారాలని కోరుతున్నారు? ఆమేన్. దేవుడు చేయగలడా అండి? ప్రభువైన యేసుక్రీస్తు మెస్సియానేనా? పాత నిబంధనలో మెస్సియాలు ఉన్నారా? ఈ రోజున మెస్సియాలు ఉన్నారా?
ఆ మెస్సియా మనమేనా? ధైర్యం, నేను నమ్ముతున్నాను దేవుడు నేనే ఆ మెస్సియానని. కారణం ఏంటి అంటే నువ్వు ఒకవేళ చెప్పచ్చు, కారణం ఏంటంటే నువ్వు చెప్పచ్చు ఏమనంటే, ఓ ప్రభువా నేను కూడా నీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసున్న పేరు. దేవుడు అంటాడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాస్తుంది, ప్రభు యేసుక్రీస్తు వస్తాడు కూడా ముందే తెలుసు. కానీ ఆత్మ దిగి వచ్చే వరకు ఆయన మెస్సియా కాలేకపోయాడు. ఆత్మ దిగి వచ్చే వరకు నువ్వు నేను కూడా మెస్సియా కాలేము. కనుక ఇప్పుడు మనందరికీ ఏం అవసరం అంటే దేవుని యొక్క ఆత్మ మనకు అవసరం అండి. మీరు ఒక మాట అన్నారు ఏమనంటే, డెవిల్ హ్యాస్ నో యాక్సెస్ టు ద క్విక్నింగ్ పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. ఆ మాట అర్థం ఏంటంటే, ఈ లేఖనాలన్నీ ప్రేరేపితమే రాయబడినవేనా? ఎవరు ప్రేరేపించారు? దేవుడే, పరిశుద్ధాత్ముడే ప్రేరేపించారు. ఎప్పుడైతే పౌలు ఈ లేఖనాల్ని లెటర్ రాస్తా ఉన్నాడో, పెన్నేమో పౌలు చేతిలో ఉన్నది, పెన్నేమో పేతురు చేతిలో ఉన్నది, పెన్నేమో ఈ యొక్క అపోస్తులు రాసే యోహాను, యాకోబు వీళ్ళ చేతుల్లో ఉండి పేపర్ మీద పెట్టంగానే అభిషేకమేమో పరలోకం నుండి దిగొస్తా ఉన్నది. దిగొచ్చి యాకోబు ఇది రాయి నువ్వు అక్కడ, పౌలు ఇది రాయి నువ్వు అక్కడ, పౌలు ఇది రాయి. ఎప్పుడైతే ఈ లెటర్ రాయబడుతుంది, దేంతో రాయబడుతున్నది? ఇది అభిషేకంతో లెటర్ రాయబడుతున్నదండి. అయితే కానీ లెటర్ రాసిన తర్వాత దీన్ని ముద్రించి దీన్ని సీల్ వేస్తారు. ఏమనంటే, ఓ తిమోతి ఈ పత్రికను తీసుకెళ్ళి పలానా చోట లేకపోతే పలానా వ్యక్తి ఇవ్వు అన్నప్పుడు ఈ లెటర్ ఏమో వీళ్ళ చేతుల్లోనికి వచ్చినది, కానీ అభిషేకం ఎక్కడున్నదంటే ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది. కానీ ఎప్పుడైతే సంఘం, ఒకవేళ అది ఏదైనా ఎఫెస్ సంఘం, అక్కడున్న సంఘాలు, కొలసి కానీ ఏమైనా సంఘం తీసుకున్నప్పుడు సంఘానికి చేతికి ఏమి ఇస్తారంటే అక్షరాలు మాత్రమే ఇస్తారు. తీసి పౌలు అని నేను చెప్పినది ఏమనగా మిమ్మల్ని పలానా విషయంలో సరి చేసుకున్నాం. ఈ లెటర్లు ఎవరైనా చదవగలరండి. న్యూస్ పేపర్లు ఏముంటాయి? బొమ్మలే కాదు, అక్షరాలు కూడా ఉంటాయి. రైల్వే స్టేషన్లు ఏముంటాయి? అక్షరాలే ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్షరాలు ఉంటాయి. బైబిల్లో కూడా ఏముంటాయి? అక్షరాలే ఉంటాయి. కానీ అక్షరాల వెనుక అభిషేకం మటుకు దేవుని యొద్ద ఉంటుందండి. కానీ ఎప్పుడైతే సరి అయిన వ్యక్తి ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తాడో, లెటరు ఉండాలి, వెనుక నుండి దేవునికి అభిషేకం కూడా నేను కలిపినప్పుడే, ఎంతమందికి అర్థమవుతున్నదో, పౌలు ఏ అభిషేకం కింద రాశాడో ఆ అభిషేకం కిందకు నువ్వు వచ్చి చదివినప్పుడే ఆ వాక్యం నీకు జీవింపజేసే శక్తిని ఇస్తుంది. అది ఆమేన్. ఈరోజు నువ్వు కూడా వాక్యంలోని భాగమేనా? ఆమేన్. మనందరం ఆయనలోని భాగమేనా? నువ్వు లెటరు మాత్రమే, కానీ అక్షరము చంపును ఆత్మ. కానీ నిన్ను నన్ను జీవింపజేసే శక్తి ఎక్కడ ఉన్నదంటే, ఎప్పుడైతే ఆ స్పిరిట్ నిన్ను తాకుద్దో అప్పుడు నువ్వేమవుతుండే మెస్సియాగా నువ్వు మారుతావు. అక్కడ ఎంతమంది మెస్సియాగా మారుతామని కోరుతున్నారు? ఆమేన్. మరి నేటి దినపు మెస్సియా ఎవరంటే దేవుని సంఘమే నేటి దినపు మెస్సియా అండి. కారణం ఏంటంటే ఈ మెస్సియా యొక్క మెస్సియా ఎలా మారినదంటే, ఈ సంఘం అంతా ఆయన రాజ్యం, ఈ రాజ్యానికి చక్రవర్తి మెస్సయ్య, కిందున్న ప్రతి విశ్వాసి చిన్న 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 మెస్సియా 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 మెస్సియా. నువ్వు మెస్సియా అయితే జనాలు నిన్ను గుర్తుపడతారా? యేసుప్రభువుని గుర్తుపట్టలేదా? సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు మెస్సియావని నేను గ్రహించగలుగుతున్నానయ్యా. మెస్సియాని ఏ సూచన వెంబడించిందో నిన్ను నన్ను అదే సూచన వెంబడిస్తూ ఉండాలండి. అవే అద్భుతాలు మన మధ్యలో జరగాలి, అవే సూచక్రియలు మన మధ్యలో జరగాలి, అదే అభిషేకం మన మధ్యలో జరగాలి. అక్కడే మెస్సియా కాదు, ఇక్కడ కూడా మరొక మెస్సియాలు, దేవుని కొరకు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న మెస్సియాలు. ప్రభు ఆయన ఎంతమంది? సరే, సమయం అయిపోతున్నది, దేవుడు దయ చూపించిన గాక. కానీ ఎప్పుడైతే యోహాను దగ్గరకు వచ్చేసరికి చెప్తున్నాడు, యోహాను ఈయన మెస్సియా. అప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో మెస్సియా వస్తాడని. కానీ ఎప్పుడైతే ఆయన అలా బాప్తీసం తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే అక్కడున్న ఆంధ్రేయ వాళ్ళు ఉండగానే, అప్పుడు వరకు వారు యోహాను యొక్క శిష్యులండి, యోహానుతో పాటు ఉన్నారు. వాళ్ళని పిలిచి అంటున్నాడు, ఇప్పుడు వరకు యోహాను పరిచర్య చేశాడు, కానీ ఇప్పుడు యోహాను నిలబడి ఉన్నాడు, అయిపోతున్నది. ఇప్పుడు వరకు నేను ఎవరి కోసమైతే ఎన్ని రోజులు పనిచేశానో ఆ మెస్సియా అదిగో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తుంటే పిలిచి, ఇంతకాలం నావనుకున్నారు, ఇక నేను ఇంకా తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. మీరు ఇంతవరకు చూసింది ఆయన కొరకే కనుక ఇక నేను కాదు, ఆయన ఫాలో అవ్వండి. ఎప్పుడైతే వారు వెళ్తా యేసు ప్రభు వద్దకు వచ్చేసరికి ఆయన నడుచుకుంటూ వెళ్ళగానే ఆయన వెనక వెళ్తున్నారు, రబ్బీ వెంటనే నాకు ఏం కావాలి, ఏం కోరుతున్నారు? పక్కనున్నారు ఏమన్నారంటే, ఈ యోసేపు వడ్రంగవాని కుమారుడు కదా అని. కానీ వీళ్ళన్నారు, రబ్బీ, బోధకుడా. ఎన్ని బోధలు చేశాడు అసలు ఆయన, అప్పుడే పరిచయం, కానీ బోధకుడా. వెంటనే ఆయన వెనక్కి తిరిగి, ఏం వెతుకుతున్నారని, నువ్వెక్కడుంటావో మేము కూడా అక్కడికి రావచ్చునా? ఖచ్చితంగా నువ్వు కూడా నాతో పాటు రావచ్చని. ఎప్పుడైతే నువ్వు ఉండే స్థలం ఎక్కడ చూపించాడు, పలానా స్థలంలో నేను ఉంటాను. వీళ్ళు కూడా కలిసి వెళ్ళిన తర్వాత యోహాను మిస్టర్ ఏంటంటే, అసలు యేసు ప్రభు ఆంధ్రేయతో ఏం మాట్లాడాడో బైబిల్లో లేదండి.
ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో బైబిల్లో లేదు. కేవలం యోహాను చూపించాడు, ఆంధ్రే నడుచుకుంటూ వచ్చాడు. నువ్వు ఎక్కడుంటావు అన్నాడు, పలానా స్థలములు అన్నాడు. యేసుప్రభు ఎప్పుడైతే తన యొక్క గృహానికి వెళ్ళాడో ఈ ఆంధ్రే కూడా వచ్చాడు, పక్కన మరో శిష్యుడు వచ్చారు. కానీ ఏదో సంభాషణ మటుకు వారి మధ్యలో తప్పక జరిగి ఉండాలి. అక్కడ రబ్బీ, మేము పలానా వాని కోసం వెతుకుతున్నాం, అది వెతుకుతున్నాం, ఇది వెతుకుతున్నాం. మాటల్లో ఏదో అభిషేకం ఆ శిష్యుని తాకుతుంది ఆంధ్రే అని. నేను ఇంతకాలం నా తల్లిదండ్రులు నాకు ఏ మెస్సియా గురించి వస్తాడని చెప్పారు. ఆ మెస్సియా ఈయనే. ఇక బయటికి వెళ్ళి చెప్పడం ప్రారంభించాను. నతనేలు, మేము మెస్సియాను కనుగొన్నాం. నతనేలు, సీమోను, మేము మెస్సియాను కనుగొన్నాము. సీమోను. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది మీరు మెస్సియాను కనుగొన్నారండి? ప్రపంచంలో వచ్చిన మెస్సియా కాదు, మీ జీవితంలో మెస్సియాని ఎప్పుడు కనుగొన్నారు మీరు? ఆమేన్. ఇశ్రాయేల్ మధ్యలో వచ్చిన మెస్సియా శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన మెస్సియా కాదు అనుకున్నారు. కారణం ఏంటంటే మా మెస్సియా వస్తే పిలాతుని తోసేస్తాడు, వాళ్ళని తోసేసి కొత్త గవర్నమెంట్ మా చేతిలో పెట్టి రాజదండం పెడతాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు వీళ్ళు అనుకున్న దానికన్నా కొత్త రాజ్యంతో పోరాడుతున్నాడండి. ఆయన ఎప్పుడైతే సమాజ మందిరంలోనికి వెళ్ళంగానే ఇప్పుడు వరకు ఆయన చూడండి, ఆయన పుట్టినప్పటి నుండి బాప్తిజం తీసుకునే సమయం వరకు ఎక్కడా ఏ దెయ్యం ఆయన చూసి అరిసినట్లేదు. లేఖనాల్లో ఎక్కడా లేదండి అరిసినట్లు. కానీ ఎప్పుడైతే యేసు మెస్సియాగా మారాడో ఇప్పుడు ఆయన వెళ్ళంగానే దెయ్యాలు అరుస్తున్నాయి. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నువ్వు ఎవరో కాదు, యేసుక్రీస్తు నువ్వు. నువ్వు మెస్సి. ఎంతమంది మీరు మెస్సియాగా మారుదాం అనుకున్నారు? నువ్వు మెస్సియాగా మారేంత వరకు నీ జీవితానికి విలువ ఉండదు. కానీ నువ్వు మెస్సియాగా మారేంత వరకు దెయ్యం నిన్ను గుర్తుపట్టదు. కానీ ఎప్పుడైతే నువ్వు మెస్సియాగా మారుతావో వెంటనే దెయ్యాలు చెప్తాయి, ఆ కుమారుడు అందరి మధ్యలో ఉన్నాడు కానీ దేవుని యొక్క కుమారుడు అతను, దేవుని యొక్క కుమార్తె ఆమె చుట్టూ దేవుని దేవతల యొక్క కాపుదల కనబడుతున్నది. ఆవిడ మీద దేవుడి యొక్క అభిషేకం కనబడుతున్నది. ఆవిడ ఎవరో కాదు, దేవుడే ఆవుల్లో నివసించి ఉన్నాడని. ఎంతమంది మెస్సియాగా మారుదాం అనుకుంటున్నారండి? మీరు వాక్యంలో భాగమై ఉండొచ్చు, కానీ నేనేమన్నానంటే వాక్యాన్ని జీవింపజేసే శక్తి మీలోనికి రావాలని నేను కోరుతున్నాను. ఎంతమంది నాలోనికి రావాలని కోరుతున్నారు? ప్రభు, నేను ఇప్పటివరకు సుదర్శని, కానీ ఇక మీద సుదర్శి కాదు, మెస్సియాగా నేను మారాలి. అక్కడ ఎంతమంది మారుదాం అనుకుంటున్నారండి? ఇప్పటి వరకు ఎవరన్నా, కానీ వెంటనే అన్నారు నువ్వు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు కదూ. 12 దాదాపు 30 సంవత్సరాలు వారి మధ్యలోనే ఉంటే ఒక్క దయ్యం మరవలా. కానీ యేసు మెస్సియాగా మారంగానే దురాత్మలు వెంటనే లెగుస్తున్నాయి. ఏదో కదలిక మా మధ్యలో కనబడుతున్నది, ఏమంటే అభిషేకం దిగి వచ్చినదండి. ఎంతమంది ప్రభు అభిషేకం మా మీదకి దిగి వచ్చిన గాక, సంపూర్ణంగా దిగి వచ్చిన గాక, మా స్థానం ఏంటో మేము తెలుసుకునేంత వరకు. ఆమేన్. ఎప్పుడైతే వెళ్తున్నాడో అసలు మీరు అక్కడ వరకు ఆయన ఏమీ తెలియదు. 30 సంవత్సరాల వరకు. 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య చరిత్రలో అంతకు మించిన పరిచర్య ఇంకెవరూ చేయలేరండి. 3.5 సంవత్సరాల పరిచర్య సామాన్యమైన పరిచర్య కాదు. అది ప్రపంచంలో ఎంతోమంది జయించాలని కోరారు, కానీ 3.5 సంవత్సరాలు ప్రేమతో జయించేశాడు మొత్తాన్ని ఆయన. ఎంతమంది కోరుతున్నారు? ప్రభు, మేము కూడా మెస్సియాగా మారాలని కోరుతున్నాం. మేము చిన్న మెస్సియాలుగా మారాలని కోరుతున్నాం. మేముగా ఉంటే మాకు గుర్తింపు లేదయ్యా, కానీ మేము మెస్సియాగా మారితే పరలోకానికి మేమే ప్రతినిధులుగా ఉంటామయ్యా. భూమి మీద దేవుని శక్తి మా వెనకే నిలబడతా ఉంటుంది. నువ్వు మెస్సియా అయితే దేవుని యొక్క చెక్కు కూడా నీ చేతిలోనే ఉంటుంది. కారణం ఏంటంటే సైన్ ఎవరు చేశారా అంటే చెక్కు మీద అంటే ఆయన తన సొంత రక్తంతో సైన్ చేశాడు. ప్రతి ఆశీర్వాదం నాకు ఏదైతే రావాల్సినదో ప్రతి ఆశీర్వాదం నీకు కూడా ఇస్తున్నా. నేను అక్కడ నాకు దేని మీద అధికారం ఉందో నీకు కూడా అధికారం ఇస్తున్నా. దాని మీద నేనే కాదు స్వస్థపరిచేవాడుగా నేను మీలోనికి వచ్చాను కనుక మీరు కూడా పౌలు యొక్క నిలబడితే, పేతురు యొక్క నిలబడితే జరిగినదా జరగలేదా అండి? ఇప్పుడు పేతురు ఎవరంటే చిన్న మెస్సయ్య, పౌలు ఎవరంటే చిన్న మెస్సయ్య, అపోల్లో ఎవరంటే చిన్న మెస్సయ్య, యోహాన్ ఎవరంటే చిన్న మెస్సయ్య, నువ్వెవరంటే? ఆమేన్. మీరు మెస్సియానా? నేను అడుగుతున్నా, మీకు ఆ ప్రత్యక్షత ఉన్నదా? మీ హృదయాల్లో మీరు నమ్ముతున్నారు మీరు మెస్సియా అని? అంటే ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తే దయ్యాలు వణికినట్టు మిమ్మల్ని చూసిన వణకాలి అవి. ఎంతమంది? మేము సామాన్యులం కాదు, కానీ ఆయన కృప వల్ల నేను ఈరోజు మెస్సియాగా నేను గుర్తించుకోగలుగుతున్నాను. అలా లేచి నిలబడదాం ఒక్కసారి. కలుషితమగు ఈ లోకం కదలేను నా కన్నులలో, మరణ శరీరపు మరులే మెదలేను నా హృదయములో, మరణ శరీరపు మరులే మెదలేను
నేను నా హృదయములో కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో భావములెన్నో అరచి వదిలితి వాక్యాధారం భావములెన్నో అరచి వదిలితి వాక్యాధారం కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా సంగమంతండి హల్లెలూయా నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు నా ప్రియ యేసు రాజా యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు నిన్ను విడి పోనీయకు నిన్ను విడి పోనీయకు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, ఈ రాత్రికాల సమయం పొందిన తండ్రి, మరి ఈ స్థలంలో ప్రభువా మేము కేవలం దేవుని బిడ్డలమని చెప్పుకునే తండ్రి, నీ ఆత్మ లేని వారముగా ఉంటే తండ్రి దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ నీవు జన్మించినప్పటి నుండి తండ్రి బాప్తిస్మిచ్చి యోహాను ముందుకు వెళ్ళి అక్కడ అభిషేకమును పొందినంత వరకు నాయన ఎక్కడ ఏ దురాత్మ నిన్ను చూసి అరిచినట్లుగా ఒక్క లేఖనం కూడా మాకు లేదు తండ్రి. నీవు అభిషేకము పొందినంత వరకు తండ్రి నువ్వు స్వస్థపరిచినట్లుగా ఒక్క లేఖనం మా యొద్ద లేదు ప్రభు. నీవు ఏ దేవుడివే అయిండినావు కానీ ప్రభు, కానీ లేఖనానుసారంగా నీవు అభిషక్తుడుగా మారవలసి ఉండినావయ్యా. మేము ఈ స్థలంలో నిలబడి ఉండినామయ్యా.
మేము దేవుని కుమారులమే తండ్రి, మేమును నీ కుమార్తెలమే ప్రభు. కానీ ఇలాగే మేము నిలబడి ఉండిపోతే మాకు వాగ్దానాలు వర్తించవు తండ్రి. మేము దయ్యాన్ని బెదిరించలేము ప్రభు, మేము దయ్యాల్ని తరమలేము నాయన. మేము అంత ముట్టివారుగా మేము మిగిలిపోదుమయ్యా. నీవు అభిషక్తుడిగా మారినట్లుగానే తండ్రి ఈ స్థలంలో నిలబడిన ప్రతి విశ్వాసిని ప్రభువా అభిషక్తులుగా మార్చమని అడుగుచున్నామయ్యా. మేము ఖాళీ పాత్రలుగా వచ్చి ఖాళీ పాత్రలుగా వెళ్ళి మేమేమి సాధిస్తాము తండ్రి? దయచేసి మీ ముందు మా చేతులెత్తి మేము అడుగుచున్నాం. ఆ యోహానులో ఉన్న మంట మాకు దయచేయండి అయ్యా. పుట్టినప్పుడు మెస్సియా 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 అని ఏ మెస్సియా కొరకు ఎదురు చూడాలని కోరి ఉండినాడో ప్రభు, మేము పుట్టినప్పటి నుండి మేము అభిషక్తులుగా మారుడు కొరకు మేము ఈ భూమి మీదకి వచ్చామయ్యా. మేము ఊరికే భూమి మీదకి రాలేదు, కానీ మా వెనుక ఒక లేఖనం ఉన్నదయ్యా, మా వెనుక వాగ్దానాలు ఉన్నాయ్యా. ఈ చివరి కాలంలో ప్రవక్తులు లేరు మా యొద్దన తండ్రి. మా యొద్ద హెజ్కేలు, మా యొద్ద దానియేలు లేడు. గొప్ప గొప్ప వారు మాకు ముందు జీవించారయ్యా. కానీ వారి కాలాలు అవన్నీ వెళ్ళిపోయిండగా ఈ చివరిగా నువ్వు ఆశ పెట్టింది మా మీదనే అయ్యిండినదయ్యా. నీ నమ్మకం నిలిపినది ఈ చిన్న మంద మీద నువ్వు నిలిపి ఉండినావయ్యా. మేము ఇక్కడ నుండి మిగిలిన వారి వల్ల వెళ్ళిపోకుండానట్లుగా అభిషక్తులుగా మారినట్లు దయచూపయ్యా. కేవలము దేవుని కుమారులుగానే కాదు కానీ తండ్రి, మేము మెస్సియాగా మారునట్లు దయ చూపించండి అయ్యా. ఏ అభిషేకం నీ మీదకి కొలత లేనిదిగా వచ్చి ఉన్నదో మా యొక్క సామర్థ్యము చొప్పున ప్రభు కొలత కలిగిన అభిషేకం మా మీదకి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిలో ఆత్మ నివసించినట్లు దయ చూపండి అయ్యా. అయ్యా, మా మీదకి వచ్చే కొలత కలిగిన ఆత్మ అయినా అయ్యా, నీ మీద లేని కొలత లేని ఆత్మ అయినా రెండిట్లోనూ ఒకే గుణములు ఉండినయ్యా, ఒకే ప్రేమ ఉండినైనా, ఒకే శక్తి ఉన్నదయ్యా, ఒకే బలం ఉన్నదయ్యా. దయచేసి మా చేతులైతే మేము అడుగుచూ ఉండి ఉన్నాం. ఓ ప్రభు, మేము ఖాళీ చేతులతో వెళ్ళిపోకుండానట్లుగా మెస్సియాలుగా మార్చమని అడుగుచున్నామయ్యా. మేము దేని కొరకు జన్మించి ఉండి ఉన్నామో ప్రభు, ఆ పనిని మేము స్వీకరించగలుగునట్లుగాను తండ్రి. ఎవరు దేని కొరకు జన్మించి ఉండినారో ప్రభు, వారు పని కొరకు వారు రంగం మీదకి రాగలుగునట్లుగా దయ చూపించండి అయ్యా. తెర వెనుక నిలబడి ఉండి ఉన్నారేమో ప్రభువా, నువ్వు ఏ పని కొరకు వారిని పిలిచి ఉండినప్పటికీ తండ్రి, నీ చిత్తం ఏదైనప్పటికీ ప్రభు, వారి తెన వెనుక ఉండి ఉన్నారేమో నాయనా. దయచేసి ఈ దినమందున తండ్రి, ఏదో దినమని మేము అడుగుట్లేదు కానీ ప్రభువా, నీ ఇష్టమైతే ప్రభు, నీ యొక్క ఆలోచన అయితే నాయనా ఈ క్షణం ముందు అభిషేకం దిగిరాగలుగునట్లు దయ చూపండి. అది మమ్మల్ని కేకలు వేయనట్లు చేయకపోవచ్చునేమో, అది మమ్మల్ని నాట్యం ఆడినట్లు చేయకపోవచ్చునేమో, కానీ నాయన ఒక ప్రత్యేకపరిచిన జీవితం నాయన అయ్యా, అభిషక్తుడు అని ఏ విధంగా అయితే పాత నిబంధన చెప్పబడుచున్నదో దయచేసి తండ్రి, ఒక యాజకుడు అభిషక్తుడుగా సమస్తాన్ని విడిచిపెట్టి నాయన అయ్యా తను నీ పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకున్నట్లుగానే, ఇది మోషే ప్రతిష్ఠించడం కాదు నాయన, ఇది ఎవరో వచ్చి ప్రతిష్ఠించడం కాదు, కానీ తన్ను తానే ప్రత్యేకపరచుకోవలసి ఉన్నాడయ్యా. ఇక్కడ మమ్మల్ని సేవకుడు ప్రతిష్ఠించడం కాదు నాయన, ఇక్కడ నిలబడిన నేను ప్రతిష్ఠించడం కాదు, కానీ మమ్మల్ని మేమే ప్రత్యేకపరచుకోగలుగునట్లుగా నాయన, వాక్యములో మేమే భాగస్థులమైన తండ్రి, మమ్మల్ని మేము గుర్తించగలుగునట్లుగా దయచేసి దయ చూపించండి తండ్రి. దయచేసి కనికరం చూపించండి అయ్యా. అయ్యా, నీకు రావాల్సిన బిరుదును తండ్రి, అది నీ వద్దనే నువ్వు ఉంచట్లేదు, కానీ దాన్ని మామూలు కూడా పాలిభాగస్తులుగా నువ్వు మారుస్తూ ఉండినావు అయ్యా. ఆత్మ రాకమునుపు ఎలీషా వేరునైనా, కానీ ఆత్మ వచ్చిన తర్వాత ఎలీషా వేరునైనా, ఆత్మ రాకమునుపు నైనా ఆది అపోస్తులు వేరునైనా, కానీ ఆత్మ దిగి వచ్చిన తర్వాత తండ్రి ఆది అపోస్తుల చరిత్ర మారిపోయినది నాయనా. దయచేసి మేము అల్పులుగా అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఆత్మ తాకని వారుగా ఉండి ఉన్నామేమో నాయన, ఆత్మ కదలి కంటే ఎరుగున వారుగా ఉండి ఉన్నామేమో ప్రభు. దయచేసి హృదయంత రంగంలో నాయన మీరు మీ కార్యాలు జరిగించమని మేము అడుగుచూ ఉండినాం. ఏదైతే మాటలుగా ఈ స్థలం నుండి వెళ్ళి ఉన్నదో నాయన, దయచేసి వెనుక జీవింపజే శక్తిని తండ్రి పరలోకం నుండి మీరు పంపమని మేము అడుగుచూ ఉండినామయ్యా. సేవకుడు మాట్లాడగలడు కానీ తండ్రి, సేవకుడు బోధించగలడు కానీ నాయన, సేవకుడు నుండి మాట వచ్చిన కానీ నాయన, అభిషేకం నీ నుండి రావాల్సి ఉన్నదయ్యా. దయచేసి మీరు నీ అభిషేకాన్ని పంపమని మేము అడుగుచూ ఉండినాం.
మా మధ్యలో ఎంతమంది బలహీనులుగా ఉండి ఉన్నారో నాయన, వారు వాగ్దానానికి వారసులని గుర్తించినట్లుగా నాయన, అయ్యా మా కొరకునైనా రక్తము చేత సంతకము చేయబడిన చెక్కు నువ్వు మాకు ఇచ్చి ఉండిన్నావు గనుక ఏది కావాలని అడుగుడు నువ్వు సెలవు ఇచ్చి ఉండినావయ్యా. మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. మా మధ్యలో బలహీనులు ఉన్నారయ్యా, మా మధ్యలో రోగులుగా ఉండి ఉన్నారయ్యా, మా మధ్యలో వ్యాధులతో ఉండి ఉన్నారయ్యా. సంతకం నువ్వు చేసి ఉండినావయ్యా. సంతకం మాది కాదు, అది మీదే ఉండినదయ్యా. అవును అని మేము సంతకం చేయించు ఉండి ఉన్నాం. ఆ వాగ్దానాలను నీ యందు అవును అన్నట్టుగానే ఉన్నవని చెప్పుచూ ఉండిగా దయచేసి మీ బిడ్డల పట్ల దయ చూపించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎంతమంది ఎటువంటి అక్కరల చేతి స్థలానికి వచ్చారో దయచేసి అక్కరలతో తిరిగి వెళ్ళకుండానట్లుగా ప్రభు మీ కృప చొప్పున వాటిని అనుగ్రహించమని మేము అడుగుచూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. ఆర్థికంగా దీవించండి అయ్యా, ఆత్మీయంగా దీవించండి అయ్యా, ఆరోగ్య విషయాల్లో దీవించండి అయ్యా. ఏ బలహీనత ఉండినప్పటికీ ప్రభు బలహీనతను మోసుకొని పోకుండానట్లుగా ప్రభు సాతాన్ని మేము గద్దించగలుగునట్లుగా నాయన, ప్రతి బలహీనత విడిచిపోవునట్లుగాను నాయన దయచేసి మీ కృప చూపమని మేము అడుగుచూ ఉండినాం. దయచేసి ఈ స్థలంలో విడిచి వెలుచూ ఉండేగా మరలా మేమందరము చేరు ప్రార్థించినంత వరకు మీ కృపా సమాధానం మాకు తోడుగా ఉంచమని ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క ఆత్మ మనకును పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆయన రాజ్యము కొరకై ప్రతి ఒక్కరిని విశ్వాసమందు స్థిరపరచునుగాక. ఆత్మలో ఆయన వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.